సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా అనగానే కోలీవుడ్ లో హడావిడి మామూలుగా లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ వెనుక కేవలం సినిమాటిక్ బిజినెస్ మాత్రమే కాదు, అంతకు మించిన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ కోలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతూ ఉంది. ఇన్నేళ్లు లేనిది సడన్ గా ఈ ఇద్దరు దిగ్గజాలు కలవడం, ఇది కూడా తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. దాదాపుగా 20 ఏళ్ల పాటు ఆయన పాలిటిక్స్ లోకి వస్తారని ఫ్యాన్స్ ఎదురు చూసినా కూడా చివరి నిమిషంలో ఆరోగ్యం సహకరించక వెనక్కి తగ్గారు. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కూడా ఆయన మాటకి, ఆయన మద్దతుకి ఉన్న విలువ ఇంకా తగ్గలేదు. సరిగ్గా ఈ పాయింట్ నే ఇప్పుడు అధికార డిఎంకే పార్టీ తెలివిగా వాడుకుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో దళపతి విజయ్ రూపంలో స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో విజయ్ ని ఎదుర్కోవడానికి డిఎంకేకి బలమైన అస్త్రం కావాలి. ఆ అస్త్రమే రజనీకాంత్. అయితే రజనీ డైరెక్ట్ గా స్టాలిన్ కి సపోర్ట్ చేస్తే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మధ్యలో కమల్ హాసన్ ని వాడుతున్నారనేది విశ్లేషకుల మాట. కమల్ హాసన్ ఇప్పటికే తన పార్టీని డిఎంకేకి దగ్గర చేసి రాజ్యసభ ఎంపీగా కూడా వెళ్లారు. ఇప్పుడు కమల్ ద్వారా రజనీని లైన్ లో పెట్టడం స్టాలిన్ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించినా కూడా దీనికి సంబంధించిన హడావిడి, షూటింగ్ అప్డేట్స్ అన్ని కూడా 2026 ఎన్నికల టైంలోనే ఉంటాయి. అంటే ఎలక్షన్ హీట్ లో రజనీ, కమల్ కలిసి ప్రయాణించడం వల్ల ఇద్దరి ఫ్యాన్ బేస్ ఒక్కటయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా కమల్ వైపు, తద్వారా పరోక్షంగా డిఎంకే వైపు మొగ్గు చూపేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది విజయ్ ఓట్ బ్యాంక్ కి గండి కొట్టడానికి వేసిన స్కెచ్ లా అనిపిస్తుంది. నిజానికి ఇదంతా రజనీకాంత్ కి తెలియకుండా జరుగుతుందనుకోవడం పొరపాటే. అలాగని బహిరంగంగా ఓపెన్ కాలేరు. అందుకే తన మిత్రుడు కమల్ హాసన్ ద్వారా పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారని టాక్. మేము స్నేహితులం అనే ట్యాగ్ లైన్ తో సినిమా చేస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు రావు, కానీ జరగాల్సిన మేలు మాత్రం అధికార పార్టీకి జరుగుతుంది. ఏదేమైనా కూడా విజయ్ ని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే రజనీకాంత్ గ్లామర్ ని వాడక తప్పని పరిస్థితి నెలకొంది. అది డైరెక్ట్ గా కుదరదు. కాబట్టి కమల్ హాసన్ అనే బ్రిడ్జ్ ద్వారా ఈ ఆపరేషన్ నడిపిస్తున్నారని అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సినిమాటిక్ పొలిటికల్ డ్రామాలో విజయ్ ఎలా నెగ్గుకు వస్తారో, తలైవా ఫ్యాన్స్ ఎటువైపు నిలబడతారో చూడాలి.